ఈరోజు మనం పెసరపప్పు పాయసం ఎలా చేయాలో తెలుసుకుందాం. పెసలేంటి ఇలా ఉన్నాయనుకుంటున్నారా? ఇవి పెసలు తీసుకొచ్చి పగలగొట్టినవండి. ఈ పొట్టుతో ఉన్న పెసర బ్యాళ్ళు చాలా రుచిగా ఉంటుంది పాయసం. మనం నార్మల్‌గా పాలిష్ చేసిన యెల్లో కలర్ పెసరపప్పు కంటే ఈ విధంగా మనం పెసలు తెచ్చి ఇంట్లో పగలగొట్టుకొని చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఒక గ్లాస్ పెసలను తీసుకొని క్లీన్గా కడుక్కొని మళ్ళీ అదే బౌల్లో వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టాక మనం అన్నం అయితే ఎలా ఉడికిస్తామో ఆ విధంగా ఉడికిస్తూ మధ్యలో ఉడుకుతున్న సమయంలో పొంగు వస్తుంది. ఆ పొంగు అంతా తీసి పక్కకు ఉంచి ఉడికిందా లేదా ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసిన వాటికి మనం ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకొని ఉంటామో అదే గ్లాస్తో బెల్లం కానీ బెల్లం పొడి కానీ తీసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఇలాచి పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. మనం వీటిలోకి పాలు వేసుకుంటే అంత రుచిగా ఉండదు. ఇలాగే చేసుకోండి, బెల్లంతోనే చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఎండాకాలం వల్లుని కూడా చాలా చలువ చేస్తుంది. మరో చిన్న కడాయిలో కొద్దిగా నెయ్యి గోడంబి వేసి బాగా వేయించుకొని పాయసంలోకి వేసేసుకోవడమే. మీకు కావాల్సిన వాళ్ళు ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మరి వీడియో నచ్చిందా? మరి లైక్ చేయండి అబ్బా. షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్